హలో ఆల్, వెల్కమ్ టు మై డైరీస్. సో టుడే మనం చికెన్ బిర్యానీ ఎలా చేయాలో నేర్చుకుందాం సింపుల్ స్టైల్లో. కొంచెం చికెన్ తీసుకోండి. నేను 1 kg చికెన్ తీసుకున్నాను. అందులో 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవాలి. అండ్ 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా. మేము ఈ పేస్ట్ని ఇంట్లోనే రెడీ చేసాము బికాజ్ మంచి టేస్ట్ వస్తుంది ఇంట్లో ఉన్న పేస్ట్ వాడితే. తర్వాత మసాలాస్ కూడా అన్ని పక్కకు తీసి పెట్టుకోండి, సో మనం కలిపేటప్పుడు ఈజీ ఉంటుంది. అండ్ 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ టర్మరిక్ పౌడర్ యాడ్ చేయండి. తర్వాత ఇది గ్రీన్ చిల్లీ పేస్ట్ అండ్ ఆల్సో జీలకర్ర పొడి వేయించి వేసుకున్నాను అనమాట. తర్వాత పుదీనా కొత్తిమీర కూడా 2 వేసుకోండి. దీని తర్వాత పెరుగు తీసుకొని పెరుగు కూడా బాగా వేసుకొని నీట్గా ఉన్న పెరుగు అంతా వేసుకొని 1 కప్ ఆఫ్ కర్డ్ ఎనఫ్. తర్వాత సాల్ట్. నేను సాల్ట్ ఆల్రెడీ ఆ పేస్ట్లో కొంచెం వేసాను అనమాట, చిల్లీ పౌడర్ అండ్ జీలకర్ర దాంట్లో. తర్వాత సాల్ట్ మీకు ఎంత కావాలంటే అని తీసుకోండి. కొరియాండర్ పౌడర్ వేసుకోండి, గరం మసాలా కూడా వేసుకోండి. ఎవరెస్ట్ అయితే కొంచెం మంచి టేస్ట్ వస్తుంది. దాని తర్వాత ఆకు, దాల్చిన చెక్క అండ్ ఫ్లవర్స్, లవంగాలు అన్నీ వేసుకొని ఒక నిమ్మకాయని స్క్వీజ్ చేసుకోండి. స్క్వీజ్ 1-2 చేసుకో 1 టోటల్ నిమ్మకాయని స్క్వీజ్ చేసుకోండి, అప్పుడైతే టేస్ట్ బాగుంటుంది. అండ్ ఆనియన్స్ ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు, ఇది ఆప్షనల్ అండి, మ్యాండేటరీ ఏం కాదు. సో దీన్ని బాగా నీట్గా కలుపుకోండి, మంచిగా అన్ని మసాలాలు ముక్క కంటేటట్టు కలుపుకోండి, అప్పుడైతేనే మనకు బిర్యానీ టేస్ట్ చాలా బాగా వస్తుంది. ఇప్పుడు నేను బ్రౌన్ ఆనియన్స్ చేసుకుంటున్నాను. యాక్చువల్గా బ్రౌన్ ఆనియన్స్ మనం కొంచెం కర్రీలోకి ఇప్పుడు మనం చేసే చికెన్ దాని మ్యారినేషన్ కూడా వేసుకోవాలి. సో తీసుకొని కొంచెం నేను మిరియాల పౌడర్ కూడా యాడ్ చేశాను. ఇందులో మళ్ళీ నేను ఇప్పుడు బ్రౌన్ చేసుకున్న ఈ ఆనియన్స్ కూడా వేసుకోండి. ఆనియన్స్ కొన్ని ఉంచుకోండి పక్కకి, మళ్ళీ మనం రైస్లో వాడుకుంటాం కాబట్టి. గీ కూడా ఒక 2-3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ గీ కూడా వేసుకొని బాగా మిక్స్ చేయండి నీట్గా. మొత్తం స్పూన్తో హ్యాండ్తో ఆయిల్ కూడా వేసుకోండి. ఒక 2-3 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ ఇస్ ఓకే. బాగా మిక్స్ చేసి ప్రతిదీ అంటేటట్టు మిక్స్ చేయండి. దీన్ని ఒక 1 అవర్ పాటు ఫ్రిడ్జ్లో నేను మ్యారినేట్ చేసుకొని తర్వాత కుక్ చేస్తున్నానండి. ఇప్పుడు అన్నం ఎలా చేయాలో చూసుకుందాం. రైస్, వాటర్లో దాల్చిన చెక్క, ఆకు, ఇలాచి, లవంగం ఇవన్నీ వేసి కొంచెం మరిగే వరకు ఆగండి. తర్వాత ఇందులో మీరు నెయ్యి కూడా యాడ్ చేసుకోవాలి అండ్ ఆల్సో సాల్ట్ ఆల్సో. ఇవంతా బాగా మరిగాక నేను అన్నం కలిపేసుకుంటున్నాను. మంచిగా ఒక స్పూన్ తీసుకొని అన్నం అంతా ఒకసారి కలిపి పక్కకు పెట్టుకోండి. తర్వాత అన్నం కుక్ అయింది, మన కర్రీ కూడా కుక్ అయిపోయిందండి. సో నా అన్నం ఫస్ట్ నేను కొంచెం అన్నం వేసుకుంటున్నాను. ఏదైతే అన్నం గిన్నెలో బాయిల్ చేసానో అందులోనే ఆనియన్స్ వేసుకుంటున్నాను. తర్వాత పుదీనా కొత్తిమీర, చికెన్ ఏదైతే ఉందో రెడీ చేసిన చికెన్ కూడా వేయండి. తర్వాత మళ్ళీ అన్నం వేసి, సో అలా ఇదే స్టెప్ ఒక 2-3 లేయర్స్ వచ్చే వరకు సేమ్ స్టెప్ రిపీట్ చేయండి. ఘీ, కొరియాండర్ పౌడర్, చికెన్ అండ్ రైస్ అలా యాడ్ చేస్తూ ఉండండి. ఇప్పుడు మనం 1 kg ఇదంతా వేసుకున్నాక 1 kg చికెన్ తీసుకుని మూత పెట్టేసి స్టవ్ పైన పెట్టుకోండి. చికెన్ ఒక 20 minutes వరకు అన్నం మొత్తం ఎవ్రీ సైడ్ చూసుకోండి. అంతే, మన సింపుల్ చికెన్ బిర్యానీ రెడీ. కొంచెం ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని